సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఘనంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవం. తాండూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వలె తాండూరు పట్టణ పురవీధుల్లో నిర్వహించే ఉత్సవాన్ని ఎన్నికల నిబంధన కారణంగా అనుమతి లభించకపోవడంతో అయ్యప్ప స్వామి దేవాలయం పరిసర ప్రాంతాల్లో అయ్యప్ప నగర్లో ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప నగర్లో ఊరేగింపు అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతాలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శరణం నాస్తి. కొండదిగి వచ్చాను మనసు మార్చుకున్నావా నన్నే మరిచిపోయావా మనసు మార్చుకున్నావా నన్నే మరిచిపోయావా లేవయ్యా లేవయ్యా కార్తీకమొచ్చింది లేవయ్యా లేవయ్యా కార్తీకమొచ్చింది మాలవేయవా దీక్ష చేయవా మాలవేయవా దీక్ష చేయవా పరిచేరవా కొండకు రావా కొండకు రావా ఎదిమేలికి వస్తావని ఎదురు చూస్తున్నాను వస్తావని ఎదురు చూస్తున్నాను రంగు మేళాలతో సిద్ధంగా ఉంచాను రంగు మేళాలతో సిద్ధంగా ఉంచాను రంగు మేళాలతో సిద్ధంగా ఉంచాను మేళాలతో సిద్ధంగా ఉంచాను నిరుడు ఆట ఆడిపోయావు అంతలోని మరిచావా మనసు మార్చుకున్నావా మనసు మార్చుకున్నావా నన్నే మరిచిపోయావా మనసు మార్చుకున్నావా నన్నే మరిచిపోయావా లేవయ్యా లేవయ్యా కార్తీకమొచ్చింది. శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో కార్తీక దీపారాధన.
సోమవారం తాండూరు పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు మహిళలు పాల్గొని దీపాలను వెలిగించారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిచారు. కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మా ఈడ బాగా వస్తుంది కెమెరా మొత్తం 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 అంత వచ్చింది. ఫోటో తీయండి. ఫోటో మీతో नहीं आए नहीं है खत्म हुआ आते పైలట్ రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం. తాండూరు పట్టణంలో ప్రచారం నిర్వహించిన బీసీ సంఘం నాయకులు సోమవారం తాండూరు పట్టణంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో గంజ్ దుకాణ సముదాయాల దగ్గర మరియు తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని ప్రచారం నిర్వహించారు. తాండూరు ప్రజలు, ఇతర పార్టీల నాయకులు, యువకులు, మహిళలు ఆలోచించి రోహిత్ రెడ్డి బీసీల కోసం ఎనలేని కృషి చేశారని, అందుకే ఆయనను రెండోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు షుకూర్, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాడలలో అనేక పల్లెలలో మరి తిరుగుకుంటూ మరి గడప గడపకు ఇంటింటికి తిరుగుకుంటూ మరి రోహిత్ రెడ్డి గారికి ఓటు వేయాలని విన్నవించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా నేడు తాండూరు పట్టణంలో మరి కాళికాదేవి మందిరం నుంచి భద్రప్ప గుడి, గాంధీ చౌక్, గంజ్ మరి మల్లప్ప మరగ ఈ ప్రాంతంలో అంతా కూడా పెద్ద ఎత్తున బీసీలు మరి వందలాదిగా తరలి వచ్చి రోహిత్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పేసి తాండూరులో ఉన్న మరి షట్టర్లకు, షాపులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలు, స్టేట్లే కానీ వ్యాపారస్తులకు కానీ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం తాండూరులో ఎక్కడ వెళ్ళినా కానీ మరి ఏ ఊరికి వెళ్ళినా కానీ రోహిత్ రెడ్డికి ఓటేయాలని చెప్పి బీసీ సంఘం మద్దతు చెప్తూ ఉంటే మరి బీసీ సంఘం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అన్నా మేము తప్పకుండా రోహిత్ రెడ్డి గారు మన ప్రాంతం వారు, మన తాండ్రుకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మేము రోహిత్ రెడ్డికి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. కొన్ని ప్రాంతాలలోకి వెళ్తే అన్న మరి ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా పూజలు నిర్వహించారు, అట్లాంటి అవకాశాన్ని మాకు కల్పించిండు. మేము జీవితంలో కూడా ఇట్లాంటి బ్రహ్మాండమైన పూజలు చేయలేము, మరి ఈరోజు మాకు పూజలు చేసుకునే విధంగా అవకాశం కల్పించిండు. మేమే కాదు, మా కుటుంబ సభ్యులు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఖచ్చితంగా రోహిత్ రెడ్డికి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. మరి కొన్ని ప్రాంతాలలోకి వెళ్తే అమ్మా మీరు రోహిత్ రెడ్డికి ఓటేయాలంటే ఖచ్చితంగా రోహిత్ రెడ్డికి ఓటేస్తాం, మరి మీరు వేసుకొచ్చిన బీసీ కండువా మా కాంగ్రెస్ కండువలాగా ఉంది, కానీ మేము మాత్రం కారు గుర్తుకే ఓటేస్తామని చెప్తాను. మరి ఒక పెద్ద మనిషిని అడిగాను, మరి మీరు ఎందుకు కారు గుర్తుకు ఓటేస్తారని అడిగితే ఆ పెద్ద ఆవిడ ఒకటే చెప్పింది, అమ్మ బేటా నాకు కండ్ల ఆపరేషను మరి నేను చేసుకుందాం అనుకున్నా, నాతో పాటు ఉన్న నా వయసుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మా ఊళ్ళో దాదాపుగా 20 మంది పైన మరి కంటి ఆపరేషన్ చేసుకున్నారు. వాళ్ళకి అందరి కళ్ళు కనబడుతున్నాయి, నాకు మసకమక్క కళ్ళు కనబడుతున్నాయి. ఆ రోజుల్లో నేను కంటి ఆపరేషన్ చేసుకుందామంటే నా కోడలు ఆరోగ్యం బాగాలేకుండే, అందుకే నేను చేసుకోలేకపోయినా. మరి రోహిత్ రెడ్డి ఓటేస్తే మరి కేసీఆర్ గెలుస్తాడు, మరి కారు గుర్తు వస్తుంది, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి వస్తే మళ్ళీ నా కళ్ళు మంచిగా అవుతాయి కాబట్టి నేను ఖచ్చితంగా మళ్ళీ నేను కారు గుర్తుకే ఓటేస్తున్నా అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో వెళ్తే యువకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి చెందినటువంటి యువకులు ఎంతోమంది మా బీసీ సంఘం మరి శుక్రన్న కానీ
రాము ముద్రాజే కానీ, గడ్డం వెంకటేశే కానీ, దుబాయ్ వెంకటే కానీ, హరిప్రసాదే కానీ మేమందరం గ్రామాలలోకి వెళ్తుంటే బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. బీసీ సంఘం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైన నిర్ణయం. ఈరోజు బీసీ సంఘం రోహిత్ రెడ్డికి ఓటేయాలని తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతమన్న. నిజంగా మీరు సరైన వ్యక్తికి మీరు ఎంచుకున్నారన్న, పనిచేసే నాయకుడిని ఎంచుకున్నారన్న అని చెప్పి ఈరోజు ప్రతి ఊర్లో యువత కానీ, పెద్దలు కానీ, మహిళలు కానీ చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో చూసుకుంటే మేము రోహిత్ రెడ్డికి సపోర్ట్ చేస్తామన్నా, మా ఊరికి రావాల్సిన అవసరం లేదు. నాతో పాటు మా దగ్గర 4 యువజన సంఘాలు ఉన్నాయన్న. మా 4 యువజన సంఘాలంతా కూడా మేము రోహిత్ రెడ్డి వెంబడే ఉన్నామన్నా. మేము ఖచ్చితంగా రోహిత్ రెడ్డి మా యువకులతో పాటే మా కుటుంబానికి సంబంధించినవి, మా గ్రామంలో ఉన్న ఓట్లన్నీ కూడా మేము రోహిత్ రెడ్డికి ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇంత ఊపు చూస్తుంటే, మరి ఈరోజు జనాల పలకరింపు చూస్తుంటే, జనాలు ఏదైతే బీసీ సంఘం రోహిత్ రెడ్డికి మద్దతు ఇస్తుందని చెప్తుంటే, మరి ఎవరైతే మాకు స్వాగతిస్తున్నారో మరి ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రోహిత్ రెడ్డి 20,000 మెజారిటీతో గెలవడం. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కోసం ఎన్నో పథకాలను, ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. అందులో భాగంగా వైద్య విద్యలో ఎన్నో మార్పులను చేకూర్చడంతో చాలామందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చింది. పేద ప్రతి ఒక్క సామాన్య విద్యార్థులకు వైద్య విద్యను అందించి అందులో వారిని నైపుణ్యులుగా తీర్చిదిద్ది ఎందరో పేద ప్రజలకు ఉచిత విద్యను అందించడంలో ఎన్నో చర్యలు తీసుకుంటున్న మన తెలంగాణ ప్రభుత్వాన్ని నేను ఎంతో అభినందిస్తున్నాను. కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం 26 మెడికల్ కాలేజీల దాకా వచ్చాయి. అది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చేసింది. అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా కేవలం 20 తెలంగాణ రాకముందు 20 మెడికల్ కాలేజీలే ఉండే. ప్రస్తుతం 56 మెడికల్ కాలేజీలతో అతి ఎక్కువ మెడికల్ కాలేజీతో 10 లక్షలకు 10 లక్షల ప్రజలకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేటట్టు కేవలం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఈ విజయాన్ని సాధించింది. ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ఇన్ని ఎక్కువ మెడికల్ కాలేజీలు, ఇంత మెడికల్ కాలేజీ ఉండడం వల్ల ఎంతోమంది విద్యార్థులు దాన్ని ఉపయోగించుకొని నాలాంటి బీసీ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మేము మంచి విద్యని అందు నుంచి ఉపయోగించుకొని ఎంతోమందికి మా వంతు సహాయం చేస్తామని కోరుకుంటున్నాం. రోహిత్ రెడ్డి గారికి బహుజనుల బ్రతుకులు మారాలంటే బీఎస్పీకి ఓటు వేయాలన్న బీఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్ ముదిరాజ్ సోమవారం పెద్దెముల్ మండల కేంద్రంలో ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన బహుజనుల బతుకులు మారాలంటే ఏనుగు గుర్తుకు ఓటు వేసి బీఎస్పీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జ్ సత్యమూర్తి, హాజీబాబా, పాండు, శ్రీనివాస్, బీఎస్పీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధైర్యం వాళ్ళకు ఉండదు. వాళ్ళు దరఖాస్తు పెట్టిన 21 రోజులక, దరఖాస్తు పెట్టిన 40 రోజులక మీ పని చేయకపోతే ఆయనకు సస్పెన్షన్ ఆర్డర్ టేబుల్ మీదకి వస్తుంది. కాబట్టి ఎంటర్ ముంగల్ అన్ని మూసుకొని ఏ ఆఫీసర్ అయినా నా బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు, మైనార్టీ బిడ్డలకు ఎవరికైనా ఆ టైం పీరియడ్లో పని చేయాల్సిందే. ఆ రోజు ఆయన పని చేయకపోతే నేను ఇలా చెప్తున్నా, ఇక్కడ వచ్చినటువంటి నా అక్క చెల్లెలకు, నా అవ్వలకు, నా అమ్మలకు, నా అన్నలకు, మా అన్నలకు, మా నాయనోళ్లకు, మా తాతలకు అందరికి ఏం చెప్తున్నా అంటే, చంద్రశేఖర్ ముదిరాజ్ గెలిచిన తర్వాత ఏ బహుజన బిడ్డకు ఆపద వచ్చినా, ఏ బహుజన బిడ్డకు ఏ పని జరగకపోయినా, ఏ బహుజన బిడ్డలను ఎవరైనా వేధించినా వాళ్ళను 2 రోజుల్లోనే యాక్షన్ తీసుకునేటట్టు నేను కలెక్టర్ గారితో మాట్లాడి మీ పని చేయిస్తానని చెప్పేసి ఇక్కడ పెద్దెముల్లో ఉన్నటువంటి గా హనుమన్ల మీద, ఈ పెద్దెముల్లో ఉన్నటువంటి గా పోషమ్మ గుడి మీద, ఈ పెద్దెముల్లో ఉన్నటువంటి గా మసీదు మీద, గా చర్చ్ మీద, అన్ని గుళ్ళ మీద ప్రమాణం చేసి ఒకటే మాట చెప్తున్నా. ఏం చెప్తున్నా? పోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ గెలిచిన తర్వాత పెద్దెముల్కి వచ్చి 10 సార్లు మన ఇంట్లో కూర్చొని మన పెళ్ళి ఉంటుంది, పైసలు లేకుంటాయి, ఏం ఆలోచిస్తాం? అందరం కూర్చొని కుటుంబ సభ్యులము, అయ్యా మరి చీర ఎట్లా తెస్తాము, బట్టలు ఎట్లా తెస్తాము, బంగారం ఏం చెప్పిద్దాము, మరి ఆ ఫంక్షన్లో పెళ్లి చేద్దాము, గీడైతే ఎక్కువ అవుతుంది, గీడైతే తక్కువ అవుతుంది, మరి తక్కువ ఉంటే పైసలు ఆశ ఒకరితో తెచ్చుకుందాం,
అనేటైతే ఒక కుటుంబంలో మాట్లాడుకుంటామో పెద్దేమూళ్ళలో ఏ సమస్య ఉన్నది, ఎట్లా మరి నీళ్ళు వస్తలేవా, మోరీలు లేవా, రోడ్లు లేవా, మా ఏదైతే అణగారిన వర్గాలకు ఇండ్లు లేవా, ఏదైతే కుంటోళ్లకు వాళ్ళకు పని చేసుకునే అవకాశం లేదా, వాళ్ళ కోసం ఎలాంటి మనం పథకాలను తెచ్చుకుందాం, వాళ్ళ కోసం ఎలాంటి పనులను మనం చేసుకుందాం అని అందరం కూర్చొని మీ అందరి సమక్షంలో ఈ పని చేద్దాం అని తీర్మానం చేసుకున్నాక మనం పని మొదలు పెడదాం. ఈ పని నేను చేయకపోతే మళ్ళా వచ్చి నేను ఎన్నికలలో ఓటేయమని అడగను. బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ గెలిచినాక పెద్దెములకు 10-15 సార్లు రాకపోతే, మీ పని చేయకపోతే, పెద్దెముళ్ళు 10 సమస్యల మీద పరిష్కరించకపోతే నేను మళ్ళా వచ్చి ఓటు అడగనని చెప్పేసి ఇప్పుడు చెప్పిన అందరి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. సోనియా గాంధీ పుట్టినరోజే కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యాని మనోహర్ రెడ్డి సోమవారం పెద్దెముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్నదని, మనకు పక్క నియోజకవర్గమైన కోడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారని, తాండూరు అభివృద్ధి కోసం కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలు తాండూరుకు పుష్కలంగా ఉంటాయని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మనోహర్ రెడ్డితో పాటు టీపీసీసీ కార్యదర్శి దారాసింగ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్, టీపీసీసీ మైనార్టీ సెల్ కన్వీనర్ రియాజ్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శోభారాణి, జితేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి, ప్రవీణ్ కుమార్, సాయి, నారాయణ రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు యావత్ తెలంగాణలో కాంగ్రెస్ రాబోతా ఉంది. మన రేవంత్ రెడ్డి గారు, మన పక్కనే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకము ఈ 6 గ్యారంటీల పైన పెట్టి, ఈ 6 గ్యారంటీలు కూడా మీ గడప గడపకు 100 రోజుల్లో తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, మేము తీసుకుంటున్నామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అన్న ఎల్లారెడ్డి అన్న గారు కూడా ఒక సూచన చేసిండు. మా దగ్గర 500 మంది యువకులు ఉన్నారు, మాకు ఒక ఉపాధి కావాలని చెప్పి తప్పకుండా ఆ రోజు మెగా డిఎస్సి పెట్టిన కాంగ్రెస్ పెట్టింది, ఆ రోజు గ్రూప్ 1 పెట్టిన కాంగ్రెస్ పెట్టింది. ఆ రోజు ఏ చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ సంవత్సరం లోపల మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 లక్షల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాం. దాంట్లో ఈ 500 మందికి యువకులకు మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు, టీచర్స్లే కానివ్వండి, వేరే డిపార్ట్మెంట్ లో అన్నింటినీ ఫిల్అప్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ పెద్దేముల్లో ఒక కాలేజీ చేసిన, ఆ రోజు డిగ్రీ కాలేజ్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. రేపు పీజీ కాలేజ్ చేసిన మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటుంది. రేపు ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిన పెద్దేముల్లో కాంగ్రెస్ కడుతుంది, కాంగ్రెస్ పార్టీ కడుతుంది. అదంతా కూడా పెద్దేములు గ్రామ ప్రజలకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఎడ్యుకేషన్ కూడా మంచి ప్రియారిటీ ఇచ్చి అన్ని కూడా చేసుకుందామని చెప్పి కూడా పెద్దేములు సోదరులకు తెలియజేసుకుంటూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు యావత్ తెలంగాణలో కాంగ్రెస్ రాబోతా ఉంది. మన రేవంత్ రెడ్డి గారు, మన పక్కనే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకము ఈ 6 గ్యారంటీల పైన పెట్టి, ఈ 6 గ్యారంటీలు కూడా మీ గడప గడపకు 100 రోజుల్లో తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, మేము తీసుకుంటున్నామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అన్న ఎల్లారెడ్డి అన్న గారు కూడా ఒక సూచన చేసిండు. మా దగ్గర 500 మంది యువకులు ఉన్నారు, మాకు ఒక ఉపాధి కావాలని చెప్పి తప్పకుండా ఆ రోజు మెగా డిఎస్సి పెట్టిన కాంగ్రెస్ పెట్టింది, ఆ రోజు గ్రూప్ 1 పెట్టిన కాంగ్రెస్ పెట్టింది. ఆ రోజు ఏ చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ సంవత్సరం లోపల మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 లక్షల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాం. దాంట్లో ఈ 500 మందికి యువకులకు మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు, టీచర్స్లే కానివ్వండి,
వేరే డిపార్ట్మెంట్లో అన్నింటినీ ఫిల్అప్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ పెద్దేముల్లో ఒక కాలేజీ చేసిన, ఆ రోజు డిగ్రీ కాలేజ్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. రేపు పీజీ కాలేజ్ చేసిన మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకుంటుంది. రేపు ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిన పెద్దేముల్లో కాంగ్రెస్ కడుతుంది, కాంగ్రెస్ పార్టీ కడుతుంది. అదంతా కూడా పెద్దేముడు గ్రామ ప్రజలకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఎడ్యుకేషన్ కూడా మంచి ప్రియారిటీ ఇచ్చి అన్ని కూడా చేసుకుందామని చెప్పి కూడా పెద్దేముడు సోదరి సోదరులకు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. తెలంగాణలో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన బంగారు తెలంగాణ కొట్లాడుకొని సాధించుకున్నటువంటి తెలంగాణలో మన పిల్లలు ఒక బాగుపడతారు, చాలా మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు కేసీఆర్ మాటలు నమ్మి 2 సార్లు అధికారం ఇస్తే ఏం చేసిండో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిండో ఒకసారి పెద్దేముల గ్రామ ప్రజలు చెప్పాలి. ఆ రోజు చెప్పిండు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పిండు, ఎంత మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. అదే ఆ రోజు చెప్పిండు డబుల్ బెడ్రూమ్లు ఇవేమి ఇందిరమ్మ ఇంట్లో పండుకుంటే కాళ్ళు రాస్తాయి, సాప వలిస్తే గోడకు రాస్తుంది, నేను పెద్ద రూమ్లు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ అంటే గిట్లు ఉండాలి, అల్లుడు వస్తే ఒక రూమ్ ఉండాలి, కొడుకుకు ఒక రూమ్ ఉండాలి అని పెద్దగా ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఎంతమందికి మీ పెద్దేముల గ్రామ ప్రజలకు ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. ఇదే కాకుండా ఈ రోజు మైనారిటీ సోదరులను కూడా మోసం చేసిండు. ఇవాళ 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఆ వాళ్ళను కూడా మోసం చేయడం జరిగింది. దళితులను కూడా ఈరోజు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను మోసం చేసిండు. దళిత బంధు అన్నాడు, దళిత బంధు ఇవ్వలేడు, అది మోసం చేసిండు. ఈ రోజు బీసీ బంధు అన్నాడు, బీసీ బంధు ఇవ్వకుండా మోసం చేసిండు. మైనార్టీ బంధు అన్నాడు, మైనార్టీ బంధు ఇవ్వకుండా మోసం చేసిండు. రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ ఇవ్వలేడు. ఏది ఒక మాట మీద నిలబడినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు మళ్ళీ ఏం చెప్తున్నాడంటే కాంగ్రెస్ వస్తే పింఛన్ ఇయ్యేది, కాంగ్రెస్ వస్తే 24 గంటలు కరెంట్ ఇయ్యేది. అయ్యే కేసీఆర్ గతరి చూసుకో, 24 గంటలు కరెంట్ ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని నువ్వు మర్చిపోయినావు అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుంటున్నా తెలుసుకో. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇవ్వడము మొట్టమొదటి సంతకం పెట్టింది అతనే అని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ పింఛన్లు ఇవ్వాలంటారు, పింఛన్లు ప్రతి గ్రామానికి వచ్చి ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నా ఊర్లోనే వచ్చి ఊర్లోనే శాంక్షన్ చేసిపోయిన ఘనత ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే, అది మర్చిపోయిండు కేసీఆర్. ఇలా లేనిపోయిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు. దయచేసి ఆ మాటలు నమ్మకండి. ఈ రోజు మనం అందరం కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి. మీరంతా కూడా మన ఎమ్మెల్యే గారు మన భుజస్కంధాల పైన పెట్టుకొని మనం ఆ రోజు రాష్ట్రం అంతా కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గాలి ఇస్తుంటే మన దగ్గర ఆ రోజు కాంగ్రెస్ నుంచి గెలిపించినాం. గెలిపించిన తర్వాత ఏం చేసిండు ఆయన? టీఆర్ఎస్ లకు 100 కోట్లకు అమ్మడమై ఇవాళ నేను అభివృద్ధి చేసినని చెప్తున్నాడు. ఏం అభివృద్ధి చేసిండో ఒక్కసారి పెద్దేముల గ్రామ ప్రజలు ఆలోచన చేసుకోవాలని చెప్పి ఒకసారి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఒక కొత్త వరవడి ఉంది. ఈ రోజు పెద్దేముల మండలంలో ఈ రోజు ఒక శుద్ధ మాఫియా తయారు చేసుకున్నాడు. ఆయన చేసిన అభివృద్ధి అంటే అదే అభివృద్ధి కనిపిస్తా ఉన్నది. శుద్ధ ఆయన కనుసన్నల్లో పెట్టుకున్నాడు. ఆయనకు కావాల్సినటువంటి కొంత కోటలకి వారికి లీజులు వస్తాయి, వారే శుద్ధ చదువుకోవాలి. కానీ వేరే వాళ్ళు మాత్రం బీద పరుగు బలైన వర్గాలు ఈ రోజు అక్కడ పోయే పరిస్థితి లేదు. అందుగా మనం ఎమ్మెల్యేని గెలిపించింది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఈ ఎలా తాండ్రు పోతే అక్కడ ఉస్క మాఫియా తయారు చేసుకున్నాడు. నేరుగా ఆయనకు ఒక గబ్బర్ సింగ్ ట్యాక్స్ పెట్టుకున్నాడు. ఆయన ఇంటికి లారీకి 10,000 రూపాయలు, ట్రాక్టర్కి 5,000 రూపాయలు వస్తేనే కానీ ఆ లారీలు బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. మనం గెలిపించింది ఎందుకు అని చెప్పి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తాండూరులో ఎక్కడ గవర్నమెంట్ భూమి కనిపించినా, ఎక్కడ ప్రైవేట్ భూమి కనిపించినా ఎమ్మెల్యే కబ్జా లేక కోరుకు గురైతా ఉన్నది. మనం గెలిపించింది భూములు కబ్జా పెట్టికే గెలిపించిన మా ఎమ్మెల్యే గారిని ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మాయమాట చెప్పిండు, యంగ్ లీడర్ అన్నాడు, యువతకు ఉద్యోగాలు అన్నాడు. ఈ రోజు యువతని ఒక డ్రగ్స్ మహమ్మారిగా తయారు చేస్తా ఉన్నాడు. మనం అందరూ గెలిపించినమా అని ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు కల్లపల్లి మాటలు చెప్తున్నాడు, నేను 1600 కోట్లు తీసుకొచ్చినని చెప్పి ఈ రోజు మధ్యాహ్నమే చెప్పడం జరిగింది. మీ పెద్దెములు మన పెద్దెములు గ్రామంలో ఇక్కడ నుంచి కూడా ఎమ్మెల్యే గారికి సవాల్ చేస్తా ఉన్నాను. నీవు 1620 కోట్లు ఎక్కడ అభివృద్ధి చేసినావో, ఎక్కడున్నా కానీ భద్రపడ్డుకాకు వస్తే కూడా అక్కడ కూడా సవాల్ విసురుతున్నా. చర్చకు ఆడ కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున నీవు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను సోదరులారా. దీని నుంచి కూడా నీవు అభివృద్ధి చేయలేవు,
ఆ అభివృద్ధి చేయకుండానే అన్ని రోజు కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నావు. మీరు ఉన్నటువంటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాణికరావు మహారాజ్ కానీ, చందు మహారాజ్ కానీ, మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ కోట్పల్లి ప్రాజెక్టు కడితే దానికి పూడికది ఎన్నోడు నీవు 1600 కోట్ల అభివృద్ధి ఏం చేసినావో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లా కోట్పల్లి ప్రాజెక్టు కానీ, జుండుపల్లి ప్రాజెక్టు కానీ ఆ ప్రాజెక్టులకు గేట్లు తూములు తీద్దామంటే రిపేర్ చేయడానికి చేత కానీ ఎమ్మెల్యే గారికి 1600 కోట్లు ఏం చేసినావో ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూపెట్టాలని చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి అంటాడు, ఎక్కడుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 1600 కోట్లు మన నేరుగా ఆయనే రికార్డ్ చేసుకొని అది కూడా తిన్నడా ఒక్కసారి మనం అంతా కూడా దీన్ని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఒకసారి మీకు మనం చేస్తా ఉన్నాను సోదరులారా. ఇదే కాకుండా ఈ రోజు అన్ని కూడా అది విడిచిపెట్టిండు. అభివృద్ధి అని పక్కకెట్టి మనవరెడ్డి నాన్ లోకల్, నేను లోకల్ అని చెప్పి మళ్ళీ అదొకటి బయటకు తీసుకొచ్చిండు. అయ్యా బాబు నీవు లోకల్ అంటున్నావు కదా, నేను నాన్ లోకల్ అంటున్నా కదా. నేను 30 సంవత్సరాల నుంచి నేను తాండూరులో ఉన్నా. 30 సంవత్సరాల నుంచి నాకు 2 రైస్ మిల్స్ ఉన్నాయి. నాకు గంజిలో ఒక ఫర్టిలైజర్ దుకాణం ఉంది, ఒక కమిషన్ దుకాణం ఉంది, నాకు ఆర్బిఎల్ ఒక ఫ్యాక్టరీ ఉంది. నేను డైరెక్టో ఇండైరెక్టో నేను 2000 మందికి తాండూరు నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నా. నీవు లోకల్ అని చెప్తున్నావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, ఏం చేసినావు? నీకు ఎమ్మెల్యే పదవి కూడా తాండూరు నియోజకవర్గం ప్రజలు కట్టబెట్టిరు. నీవు ఏం పని చేసినావు? యువతకు ఉద్యోగాలు ఇస్తున్నావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావో ఒక్కసారి దీనిపైన కూడా చర్చకు సిద్ధమని చెప్పి కూడా నేను ఈ వేదిక ద్వారా అతనికి సవాల్ ఇస్తుంటా ఉన్నాను. దయచేసి కళ్ళబొల్లి మాటలు నమ్మకండి, అబద్ధాలు చెప్తా ఉన్నాడు. అన్యాయం ఓడిపోతుందని చెప్పి డిసైడ్ అయిపోయిండు. ఓడిపోయే పోబియలో ఏది మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థమైతలేదు. దయచేసి రేపు 30 తారీఖు నాడు మాత్రం రేపు జరగబోయే ఎలక్షన్ లో ఓటు ద్వారా అతనికి బుద్ధి చెప్పవలసినటువంటి బాధ్యత మనందరికి ఉంది. బీఆర్ఎస్ ను బొందబెట్టాలంటే మనం కాంగ్రెస్ ను గెలిపించాలి. బలహీన వర్గాలకు ఏం చేసినా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. మళ్ళీ కూడా రేపు రాబోయేది యావత్ తెలంగాణలో కాంగ్రెస్ రాబోతా ఉన్నది. ఖచ్చితంగా సోనియా గాంధీ మాటగా మీ దగ్గరికి పంపించడం జరిగింది. 6 గ్యారంటీల స్కీమ్లు ఇచ్చి నా మాటగా చెప్పండి, నేను ఇస్తాను. 10 సంవత్సరాలు అయింది.
మనం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించాక ఆయన పార్టీ మారి ప్రజలకు చాలా ద్రోహం చేశారు. అలాగే గత 9 సంవత్సరాల నుంచి మన ప్రాంతానికి అభివృద్ధి ఏమి చేయలేరు. అలాగే మన ప్రాంతానికి వచ్చిన సాంఘిక సంక్షేమ పాఠశాల, ఆ పాఠశాల పెద్దేముల్లో నిర్మించాలి, కానీ ఆ పాఠశాల పెద్దేముల్లో నిర్మించలేరు. దానివల్ల మన దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఎంతో నష్టం జరిగింది. అలాగే మన ప్రాంతానికి పక్క మండలం నుంచి గతంలో అవివిధంగా కోట్పల్లి మండల్ ఏర్పాటు చేశారు. మన పెద్దేముల్ మండల్ విభజించి కొన్ని కోట్పల్లిలో, కొన్ని తాండూరు మండలంలో ఇట్లా విభజించి పెద్దేముల్ మండల్ కేంద్రానికి చాలా అన్యాయం చేసినారు వాళ్ళు. అలాగే మేమేమంటున్నామంటే గత 9 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము. ఏమంటున్నామంటే పెద్దేముల్, బండారం, కోట్పల్లి కలిపి పెద్దేముల్ మండల్ కేంద్రానికి సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలని మేము పోరాటం చేస్తున్నాము. మన కూడా అదే చెప్తున్నాము. మా ప్రాంతానికి 3 మండలాలతో కలిపి సబ్ డివిజన్ కార్యాలయాలు పెద్దేముల్లో ఏర్పాటు చేయాలి. ఇంతతో ప్రతి ఒక్కరూ కృషి చేసినటువంటి యువకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఈ సభాముఖంగా అన్న మనోహర్ రెడ్డి గారికి ఒక నివేదిక చేయదలుచుకున్నాను. అన్న, మా గ్రామంలో డిగ్రీ చదువుకొని డిగ్రీలు పాస్ అయినటువంటి విద్యావంతులు సుమారు 500 మంది ఉన్నారన్న. కాబట్టి మీరు గెలిచిన తర్వాత మా యువకులందరికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కంపెనీల్లో కానీ ఉద్యోగాలు పెట్టేయడానికి ఎక్కువ కృషి చేయాలని చెప్పి మా గ్రామ యువకుల తరఫున నివేదిస్తున్నాను. అదేవిధంగా విషయం ఏమంటే మనందరం కూడా రాబోయే 30వ తేదీన కాంగ్రెస్ చేయి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో అన్నను గెలిపించడానికి 6 నిమిషాలు ఈ 3 రోజులు కృషి చేసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు రోహిత్ రెడ్డి ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి కోసం మన పార్టీని వదిలి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి మనకు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయలేదు. 1650 కోట్లతో అభివృద్ధి చేసినని చెప్తున్నాడు. 1650 కోట్లలో 10% కమిషన్, 165 కోట్లు ఆయన ఇల్లు కట్టుకున్నాడు. కాబట్టి మనకెవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు, మరియు పెన్షన్లు ఇవ్వలేదు, కేవలం కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాబట్టి మనందరం కూడా మన చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఓటు, ఆ ఓటు అనేటటువంటి ఆయుధంతో ఆయన మళ్ళీ మనకు దొరికిండు. మనల్ని మోసం చేసినోడు మనకు దొరికిండు. కాబట్టి మన కసి తీరా ఓట్లు గుర్తి గెలిపించి మనోహర్ గెలిపించాలని కోరుకుంటున్నాను. మనం ఎంత అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామో అది మనము అందరం ఆలోచించుకొని, సోనియా గాంధీ తుక్కుగూడలో మనకు 6 హామీలు ఇచ్చింది. 10 సంవత్సరాల సంది ఈ ప్రభుత్వం మనకేం చేయలేదు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కరం ఇల్లు కట్టుకున్నాము, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది. రేపు మనకు సోనియా గాంధీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. అవి ఏమంటే ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ, మనకు ఒకటేసారి మనకు గృహలక్ష్మి, ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీలకు 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి, పక్క ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మన బిడ్డలు మంచిగా చదువుకున్న బిడ్డలు 10 సంవత్సరాల సంది రోడ్డు మీద తిరుగుతున్నారు. ఈ ప్రభుత్వం మనం పట్టించుకోవడం లేదు. మన ప్రభుత్వం వస్తే మనకు జాబ్ క్యాలెండర్ ఇస్తారు, మన పిల్లలకు ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఆడబిడ్డలకు మన అందరికీ ప్రతి నెల 2500 ప్రతి ఒక్కరి అకౌంట్ లో పడతాయని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మనకు ఇంతకు ముందు డాక్రా గ్రూప్లు ఉండే, ప్రతి గ్రూప్ కు 10,000 రివాల్వింగ్ ఫండ్ వస్తుండే. ఆ ఫండ్ 10 సంవత్సరాల సొంత కూడా వాళ్ళ నాకిందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. రేపు మన ప్రభుత్వం వస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రేరణ మన గ్రూప్లు ఎట్లా నడిచినాయో ఇప్పుడు కూడా మన గ్రూప్లు అట్లనే నడుస్తాయి. అమ్మలారా అందరు బాగా ఆలోచించండి.
పైసలు ఇస్తే అవి అమ్ముడు అయిన పైసలు ఉన్నాయి, అవి మన పైసలే, అవన్నీ తీసుకోండి. మన పాత పైసలే అని చెప్పి తీసుకోండి. ఓటు మాత్రం మనం చేతి గుర్తుకే వేయాలని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మనకు 2500 ప్రతి పెళ్ళైన బిడ్డకి ఇస్తారు సంసారం నడిపించుకోవడానికి. అది కూడా సోనియా గాంధీ ఆలోచించి కూడా మనకు చెప్పిందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మరి మన ఇళ్లలో కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు మనం కరెంటు బిల్లు కట్టడం అవసరం లేదని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అక్కలారా బాగా ఆలోచించండి. మీరు మనం అనుకుంటే చేయలేనిది ఏమీ లేదు. మన అక్క చెల్లెళ్లకు, మన అన్న తమ్ములకు, మన అవ్వతాతకు అందరికీ చెప్పి చేతి గుర్తుకు ఓటేయాలి. మనం చేతి గుర్తుకు గెలిపించుకుంటే రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అక్కలారా బాగా వినండి. మనము బస్సుకు ప్రయాణం చేస్తే మన సంచిలో పైసలు పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆధార్ కార్డు పెట్టుకొని పోతే తెలంగాణ మొత్తం కూడా మనం తిరిగి రావచ్చు అని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తమ్ముళ్ళారా బాగా ఆలోచించండి. యూత్ అన్యాయం అయిపోతుంది. యూత్ అంతా పిల్లలు 10 సంవత్సరాల సంది చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆ యూత్ ఇక్కడ పని చేయలేకపోతున్నారు. అక్కడ ఉద్యోగాలు రాకొచ్చినాయి. మన ప్రభుత్వం తెచ్చుకుందాం, ఇందులో రాజ్యం తెచ్చుకుందాం, మన పిల్లల ఉద్యోగాలు సంపాదించుకుందాం అని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ నమస్కారం. అన్ని వర్గాల అభివృద్ధికి తోడ్పడింది కాంగ్రెస్ పార్టీనే అని రెడ్డి బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం ఎస్వీఆర్ గార్డెన్ లో నిర్వహించిన రెడ్డి బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్లనే అందరికీ న్యాయం జరుగుతుందని, ఇది వరకు కూడా అందరికీ కాంగ్రెస్ పార్టీ వల్లనే న్యాయం జరిగిందని, అందుకే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మనోహర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంకటేష్, రామరెడ్డి, రిటైర్డ్ టీచర్ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నడుపుతున్నటువంటి అన్న రామరెడ్డి గారికి, గౌరవ రిటైర్డ్ టీచర్ నర్సిరెడ్డి గారికి, వేదిక ముందున్న వాస్తవంగా మన దాంట్లో కూడా అందరూ సమానంగా కాకుండా చాలా మంది పేదవాళ్ళు కూడా ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో. ఇప్పుడున్నటువంటి రెడ్డి అయినప్పుడే అందరినీ చిన్న పెద్ద అని చెప్పి ఒకే కోవలో చూసి బీదవాళ్ళు కొద్దిగా నష్టపోయే ఆస్కారం ఉన్నది. వారికి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి గత ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు నిర్ణయించుకోవడం జరిగింది. సీఎం గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. కానీ మాటలకే పరిమితమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదో హంగామా చేసి ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. ఫౌండేషన్ వర్క్ ఉంది కానీ చేతలు ఎక్కడ కూడా కార్యక్రమం దాటలేదు. ఆయన ఎప్పుడే సామాజిక వర్గాన్ని కాకుండా ప్రతి సామాజిక వర్గాన్ని చెప్పింది ఒకటి, అందరినీ మోసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఎవరైనా ఉన్నారంటే చంద్రశేఖరరావు గారు. మరి ఒకసారి మనకు టీఆర్ఎస్ మనం ఆస్కారం ఇస్తే ఇప్పటికే కష్టపడి తెచ్చుకున్నాం తెలంగాణ. మన తెలంగాణ మనకు వచ్చింది, ఆంధ్రులు వేరు. మన తెలంగాణలో మన పిల్లలు బాగుపడతారు, మన నిధులు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి. ఎందుకంటే రెడ్డిలు అన్నప్పుడే వ్యవసాయ రంగం పైన 90% ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి. మన నీళ్లు మనకు వస్తాయి అన్నప్పుడు మనం ఎంతో సంబరపడ్డారు. అదే ఆ బోర్లు వేసి బాబుతోటి ఎంతో నష్టపోయినాం. మోటార్లు కలిపి ఎన్నో ఒక్కొక్క రైతు 10 బోర్లు వేసుకొని 50 బోర్లు వేసుకొని మనకు ఒక కెనాల్ నీళ్ళు వస్తాయని చెప్పి ఎంతో సంబరపడ్డాం. కానీ ఆ ఆశలు ఎక్కడ కూడా ఆచరణలో దాగకుండా, ఇంప్లిమెంట్ కాకుండా చేస్తులకి ఆ కల్వకుంట్ల కుటుంబానికి ఎక్కడైతే లాభం ఉంటుందో వారికి సొంతము కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుకున్నాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనకు కానీ మన తెలంగాణ రాష్ట్రానికి కానీ ఏ ఒక్కరికి కూడా ఒరిగేది లేదు. కాకపోతే వాళ్ళు అనుకున్నటువంటి లక్షల కోట్లు దానిపైన వెచ్చించి వాళ్ళు సొంతంగా వాళ్ళ లాభం కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ వేసుకున్నారు. కానీ తెలంగాణ ప్రజల కోసం ఎక్కడ కూడా బాగుపడలేదు. ఈరోజు నాగార్జున సాగర్ కట్టినంటే కొన్ని కాన్షియస్గా బాగుపడతా ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిందంటే ఎంతో మంది ఈరోజు పెద్ద ఎత్తున కొన్ని ఏళ్ళ నుంచి కూడా లక్షల ఎకరాలు ఈరోజు లక్షల మంది బాగుపడతా ఉన్నారు, కోట్ల మంది.
1,00,000 కోట్లు మనం ఖర్చు పెట్టాం, కానీ ఈ రోజు 10,000 ఎకరాలు కూడా సాగులో తెచ్చి ఆ రోజు ఎస్సీలకు భూములు ఇచ్చింది, అసైన్మెంట్ భూములు ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్, తోడు భూములకు పట్టదారులు వెళ్ళిందంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, ఇల్లు లేనట్టు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చిందంటే కూడా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, పింఛన్లు లేని వాళ్ళందరూ కూడా పింఛన్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, మెగా డిఎస్సీ పెట్టి ఎంతో మంది టీచర్ బోధపడ్డది కూడా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్ లో ఒక గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేమంటే మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. 2 సార్లు నోటిఫికేషన్ ఇచ్చి మనం అనుకున్నాం నోటిఫికేషన్ ఇచ్చింది కదా, మన పిల్లలు చదివితే బాగుంటుంది, మనం వ్యవసాయం చేసినాము, మన పిల్లలు వ్యవసాయం చేసుకోకుండా చదువుకుంటే బాగుంటుందని చెప్పి వ్యవసాయం కూడా లేకుండా సరే చాలా మందికి గడ్డి పొద్దులో కూడా పేదవాళ్ళు చాలా మంది ఊర్లలో కష్టం చేసి తన దగ్గర పైసలు బంగారం మీద పెట్టి నా కొడుకులకు మంచి ఇన్స్టిట్యూషన్ ఇవ్వాలి, మంచి కోచింగ్ ఇప్పించాలని చెప్పి కోచింగ్ మంచి హైదరాబాద్లో కోచింగ్ కూడా ఇప్పించడం జరిగింది. మీరు పంపించినటువంటి పిల్లలు కూడా మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని కోచింగ్ పంపించారు, మేము ఖచ్చితంగా మా తల్లిదండ్రుల పేర్లు పెట్టాలి, మా ఊరు పేర్లు పెట్టాలని చెప్పి హైదరాబాద్లో వాళ్ళు రోజు 16-17 గంటలు చదివి కష్టపడి చదివి ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫైడ్ అయిన తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎవరంటే భారతదేశంలో ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ గవర్నమెంట్. తీసుకున్నాము, అది కూడా అది అంతకే ఉంది. మరి ముందర ఈ యొక్క కార్యక్రమాలు జరగాలంటే మనకు నాయకులు గట్టిగా ఉండాలి. ఇప్పుడేదైతే ఎలక్షన్ పీరియడ్ ఉంది, మనం ఏది కోరుకోకూడదు. ఎలక్షన్ తర్వాత మన రెడ్డి బంధువులు అందరూ కూడా ఎన్నో, మన కేసీఆర్ కూడా మనకు పెద్దగా 10 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి వాయిదా చేశారు. అది కూడా మన ఉద్యోగులు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకున్నాం, అది కూడా కార్యక్రమం రాజలేదు. కానీ మనకు అడ్డంకులు వేసుకుంటూ పోతారు, మనలో మన కలయికలు కళలకు సృష్టిస్తారు. మరి మన యొక్క డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ఇప్పుడన్నా అన్ని సంఘాల కంటే మనం ముందుండాలి. ఇప్పుడు మించిపోయింది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత మనకు ముఖ్యమంత్రి మన పక్క జిల్లా నుంచే పక్క మనోహర్ గారికి నా యొక్క వందనాలు. నన్ను ఈ రెడ్డి ప్రబంధుల మీటింగ్ ఆహ్వానించడం కూడా తాను. అయితే తెలంగాణ వస్తే అందరూ బతుకులు బాగుపడతాయి, అలాగే అన్ని వర్గాలతో పాటు మన వర్గం బతుకులు బాగుపడతాయి ఉద్దేశంతో ఆ రోజు అందరూ కూడా మన రెడ్డి పనులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కూడా మన రెడ్డి పనులు ఉంది. కానీ తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది? బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే సంక్షేమ పథకాలు అందుతాయన్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోమవారం తాండూరు మండల పరిధిలోని గౌతాపూర్, చెంగోల్, చింతామణిపట్నం, పర్వతాపూర్, సంక్రేట్పల్లి గ్రామాలలో రోహిత్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. సంక్షేమ పథకాలు అందాలంటేనే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి 3వసారి రావాలని, 2వసారి మీ బిడ్డ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. జై తెలంగాణ! అందరూ ఒకసారి చేతుల పైకి లేపి జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకి జై తెలంగాణ! ఈరోజు గౌతాపూర్ గ్రామంలో ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మన వేదిక పైన ఉన్న వికారాబాద్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ విజయన్న గారికి, స్థానిక సర్పంచ్ రాజపన్న గారికి, జెడ్పీటీసీ మంజులక్క గారికి, సీనియర్ నాయకులు ఎంపీటీసీ సాయిరెడ్డి అన్న గారికి,
మహేందర్ అన్న గారికి, పురుషోత్తమ్ అన్న గారికి, దస్తపన్న గారికి, జైపాలన్న గారికి మరియు ఇక్కడ విచ్చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, యువతకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. 5 సంవత్సరాల ముందు మరి ఇక్కడికి వచ్చి తాండూరు బిడ్డగా నన్ను ఆశీర్వదించి గెలిపించండి, గౌతాపూర్ రూపురేఖలు మారుస్తా, తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరి మీరందరూ కూడా నన్ను మీ బిడ్డగా, తాండూరు బిడ్డగా నన్ను ఆశీర్వదించి గెలిపించి నన్ను ఎమ్మెల్యే చేసి 5 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో మొదటి 3 సంవత్సరాలు మనం పెద్దగా ఎటువంటి అభివృద్ధి చేసుకోలేకపోయినాం. దానికి కారణం మొదటి సంవత్సరం అంతా కూడా వివిధ ఎన్నికలు ఉండడం, మరి 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఏదైనా చేద్దామన్న సమయంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే మిగిలిన 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల్లో గత 60 సంవత్సరాల నుంచి ఎవ్వరూ సాధించని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అతి తక్కువ సమయంలో అత్యధిక నిధులు సాధించిన ఎమ్మెల్యే మీ తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డి అనే విషయం తెలియజేస్తా ఉన్నాను. ఏకంగా 1680 కోట్ల రూపాయలు ఈ గత 2 సంవత్సరాల్లో తాండూరు నియోజకవర్గంలోని ప్రతి పల్లె, ప్రతి తండా, ప్రతి గల్లీ అభివృద్ధి చేద్దామని దృఢ సంకల్పంతో శ్రీకారం చుట్టడం జరిగింది. దీంట్లో చాలా పనులు పూర్తయినాయి, కొన్ని పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి, కొన్ని పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఈ 1680 కోట్లలో గౌతాపూర్కి కూడా మరి పెద్ద ఎత్తున 18.5 కోట్ల రూపాయలు మరి గౌతాపూర్కి రావడం మరి చాలా సంతోషకరమైన విషయం. మరి మీకు అందరికీ కూడా తెలుసు, గత 60 సంవత్సరాల్లో గౌతాపూర్కి ఎప్పుడన్నా ఇంత పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయా అనేది మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి నేను ఎమ్మెల్యే కాకంటే ముందు గౌతాపూర్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందో మీరందరూ గుండెల మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. ఇంటికి నల్లా లేదు, సీసీ రోడ్లు లేవు, మోరీలు లేవు, లైట్లు లేవు, మొత్తం ఊరు మొత్తం అస్తవ్యస్తంగా ఉండే. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గ్రామం రూపురేఖలు మారినాయి. మరి మీ బిడ్డ ఎమ్మెల్యే అయిన తర్వాత అడుగు తీసి అడుగు వేస్తే సీసీ రోడ్డు తప్ప మట్టి రోడ్డు ఎక్కడ కూడా లేకుండా చేసిన ఘనత మీ బిడ్డ రోహిత్ రెడ్డికి దక్కింది. ఎక్కడ చూస్తే అక్కడ బ్రహ్మాండంగా మోరీలను నిర్మించుకున్నాం, లైట్లు పెట్టుకున్నాం, ఇంటింటికి నల్లా పెట్టుకున్నాం, మరి బడిని అభివృద్ధి చేసుకున్నాం, గుడిని అభివృద్ధి చేసుకున్నాం. ఇట్లా మొత్తం గ్రామం రూపురేఖలు మార్చిన ఘనత ఈ రోజు మీ బిడ్డ రోహిత్ రెడ్డికి దక్కిందనే విషయాన్ని మీ ఊరికి ఎన్ని పనులు ఇచ్చినాయి? ఆల్రెడీ రోడ్ అయింది. 60 ఏళ్ళలో నేను ఇచ్చిన రోడ్ ఇచ్చిందా? 100% చేయించే బాధ్యత నాది. ఏం పేరు పేరు? ఆశీర్వాదం. ఎప్పుడు వచ్చినా కూడా కారు మర్చిపోతుంది చేస్తారు. మళ్ళా 10 మందితో ఎవరైతే భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. బిడ్డను కాబట్టి 5 ఏళ్లలో 3 సంవత్సరాల కాలం వృధా అయిన కరోనా వల్ల కేవలం 2 సంవత్సరాల్లో మీ ఊరికి ఎన్ని కావాలనో అన్ని చేసినాం. ఈరోజు నల్లా ఇచ్చినాం, రోడ్లు వేయించినాం, లైట్లు పెట్టినాం, ఇంకా అన్ని పనులు కూడా చేసినాం. మళ్ళీ ఒకసారి మళ్ళీ మీ ముందుకు వచ్చినాం. పోయినసారి ఎట్లయితే నన్ను ఆశీర్వదించి గెలిపించారో ఈసారి కూడా మరి మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా 30 తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటు వేసి
అందరికి వస్తాయి. ఇంకోటి ఏంది, సౌభాగ్య లక్ష్మి పథకం తెలుసా? ఏందో తెలుసు. 3,000 వస్తాయి ప్రపంచంలో నెక్స్ట్ మళ్ళీ ఆడవాళ్ళకి మళ్ళీ అంటే కదమ్మా, ఆడవాళ్ళకి ఏంటి మళ్ళీ మహిళలు అందరు సైలెంట్ ఉంటే అలా ముందుకెళ్ళకండి అన్న, మీరు వెనక ఎరగండి, వెనక ఎరపెద్దమ్మ మంచిది. భాగ్యాన్ని కల్పించండి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.